ఎవరు చేసినా ఎవరి ఇళ్లలో నుంచి తీసుకొచ్చి పెట్టరు. కానీ వచ్చే పన్ను వచ్చే ఆదాయం ఎంత మనసు పెట్టి ఎవరికి చేరాలో వాళ్ళకి చేరినప్పుడే దానికి ఒక ప్రయోజనం వస్తుంది అధ్యక్ష, దానికి ఒక రూపం వస్తుంది. మనం బిల్డింగ్లు కడతాం, ప్రాజెక్టులు కడతాం, లేకపోతే రోడ్లు వేస్తాం, అదొకటే అభివృద్ధి కాదు అధ్యక్ష. అభివృద్ధి అంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఏం చేయడం. నిన్న చాలా గొప్పగా చెప్పుకున్నాం అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి 1,116,000 ఒక పేదవాడికి ఎంత భరోసా ఎంత నమ్మకాన్ని ఇచ్చిందో ఈ రాష్ట్రంలో మరి బాల్య వివాహాలను కూడా అంతే అరికట్టగలిగింది అధ్యక్ష. కేసీఆర్ కిట్ అనేది అధ్యక్ష 16 వస్తువులు ఇచ్చే 16 వస్తువుల ఒక సూట్ కేసు కాదు అధ్యక్ష. దాంతో పాటు ఇచ్చే 12,000 13,000 మరి తెలంగాణ రాకముందు 25% ఉన్న మరి డెలివరీస్ హాస్పిటల్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని 75% తీసుకెళ్ళింది అధ్యక్ష. ఎంత ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుంది, ఆ తల్లికి అనేక జాగ్రత్తలు చెప్పే అవకాశం వచ్చింది. ఈ చేసే క్రమంలో అధ్యక్ష వాళ్ళకు తోడ్పాటును అందించిన ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, వాళ్ళ శ్రమను దోపిడీ చేయొద్దని వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళని గొప్పగా గౌరవించుకున్న విషయం సభకు తెలుసు, తమరికి తెలుసు అధ్యక్ష. కాబట్టి కొన్ని విషయాలను విస్మరించడం ద్వారా మరి ఈ ప్రభుత్వం లేదా ఇంకొకళ్ళని విమర్శించడం ద్వారా గొప్పగా చేసుకుంటామనంటే అది ఎప్పుడూ జరగదు అధ్యక్ష. తప్పకుండా ఏదైతే మా సోదరి సీతక్క గారు మరి మిమ్మల్ని ఎందుకు ఓడించారు, మమ్మల్ని ఎందుకు గెలిపించారు, 1% 2% జోలికి పోము అధ్యక్ష. కానీ తప్పకుండా మా వాళ్ళు ఏం ఆశపడ్డారు అధ్యక్ష అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో సెంటిమెంట్స్ ఎక్కువ అధ్యక్ష, సానుభూతి ఎక్కువ. ఎవరైనా చనిపోయినంటే అయ్యో అని ఏడుస్తాం, ఎవరికైనా బాధ కలిగిందంటే అయ్యో అని బాధపడతాం. అలాగే కేసీఆర్ గారు ఇన్ని చేసిరు 10 ఏళ్లలో, వీళ్ళు ఇంత గొప్పగా చెప్తారు ఇంకేం చేస్తారో ఒక్కసారి చూద్దాం అనుకున్నారు అధ్యక్ష. కానీ వాళ్ళకి ఇంత ఉంటాయి ఇంకా కొత్తగా వస్తున్నాయి అనుకున్నారు, కానీ ఉంటాయే పోతాయని పాపం వాళ్ళు అనుకోలేదు అధ్యక్ష. అది చాలా అన్యాయం, దుర్మార్గం. మా అన్నని తిట్టలేదన్న, నువ్వు కూడా అన్న మనమందరం వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన ఇట్లా లేవలేదు. 2000 ఇప్పుడు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో చూసి ఓట్లు వేసారని చెప్తున్నాం. వాస్తవంగా తెలంగాణ ఇచ్చిన తర్వాత 2014లో మీ ఎన్నికల వాగ్దానాలు చూస్తే అసలు మామూలు ఎన్నికల వాగ్దానాలు కావు అధ్యక్ష.